చికెన్ కర్రీ ఇలా గ్రేవీతో ఎలా వండాలో నా స్టైల్లో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు అప్పుడే బాగా అర్థమవుతుంది. చాలా సింపుల్ అండి ఇది కర్రీ. నేను చాలా సింపుల్గా వండాను. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, 1 టమాటా మొత్తం శుభ్రంగా మనము కడుక్కొని కట్ చేసుకుని రెడీగా పెట్టేయాలి. ఇలా మనం రెడీగా పెట్టుకుంటే మనకి ఈజీగా వంట కంప్లీట్ అవుతుంది. అన్నీ రెడీగా పెట్టేసి ఉన్నాను చూడండి. చికెన్ కూడా కడిగేసి ఓకేనా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాం కదా. ఇప్పుడు కళాయి కూడా స్టవ్ మీద పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ పోసుకుంటున్నాను. నాకు ఈ కర్రీకి 2 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు మనము కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ మనం ఈ నూనెలో వేసేసుకుందాము. వేసిన తర్వాత ఒకసారి మనం ఆ నూనెలో మొత్తం కలిసేటట్టుగా కలిపి మూత పెట్టేసేద్దాం. మూత పెడితే కొంచెం మగ్గుతుంది ఆనియన్. ఓకేనా. ఇప్పుడు ఆనియన్ ఎంతవరకు మనకి మగ్గింది అనేది ఒకసారి కలిపి చూస్తే తెలుస్తుంది. ఈ టైంలో మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఆనియన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు ఎక్కువగా మగ్గుతుంది, త్వరగా మగ్గుతుంది. మనం మూత పెట్టినప్పుడు కూడా త్వరగా మగ్గిపోతుంది. చూసారా. ఇప్పుడు మనం ఎంత మగ్గిందో, ఉప్పు వేసిన తర్వాత మనం ఎలా మగ్గిందో ఒకసారి చూడండి. చూసారా. ఇలా మగ్గాలండి. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసుకుని అది కూడా నూనెలో బాగా కలిపి ఒకసారి మూత పెడితే ఆ పచ్చి వాసన అనేది పోతుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం. వేసిన తర్వాత దీనిలో కొంచెం మనం ఉప్పు వేసుకుని గళ్ళుప్పు వేసుకోవాలండి. గళ్ళుప్పు వేసుకుంటే ముక్కకు పడుతుందన్నమాట. మూత పెట్టేసేద్దాం. మూత తీసి చూద్దాం ముక్క ఎలా ఉంది అనేది. ఇప్పుడు కలిపి చూస్తుంటే వాటర్ ఎంతవరకు వచ్చాయి అనేది మనం చూద్దాము. అదిగోండి, చూసారా. వాటర్ అలా వస్తుంది మనకి. ఉప్పు వేయడం వల్ల అలా వాటర్ వచ్చేస్తుంది ముక్క నుండి. ఆ వాటర్ అంతా మనకి పోవాలి, ఆయిల్ పైకి తేలాలి. చూసారా. ఇట్లా లైట్గా ఆ వాటర్ అంతా పోయి ఆయిల్ వస్తుంది. ఈ టైంలో మనం టమాటా కూడా వేసేసుకుందాం. టమాటా కూడా వేసి మనం ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టేసేయాలి. మళ్ళీ మనం ఒకసారి మూత తీసి ఎట్లా మగ్గిందో చూద్దాము. చూసారా. ఆయిల్ అంతా బయటికి ఎలా సపరేట్గా వచ్చిందో. టమాటా కూడా మగ్గింది. స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒకసారి చూడండి. మీకు టమాటా ఆయిల్ మొత్తం కూడా మనకి మగ్గింది. అంటే సగం ఇక్కడే ఉడికిపోయింది. చూసారా ఆయిల్. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం పసుపు, కారం 2 స్పూన్లు వేస్తున్నాను. నేనైతే నాకు కొంచెం నీసుకి నేను కారం ఎక్కువ వాడతాను. ఇదంతా కూడా మనం కలిపి, అంటే నేను ఆల్రెడీ ఉప్పు 2 సార్లు వేసున్నాను కాబట్టి నేను ఉప్పు ఏమీ వేయట్లేదు ఇప్పుడు. ఓకేనా. ఇలా కారం అంతా ముక్కకు పట్టించి మూత పెట్టాను కొంచెంసేపు. ఇప్పుడు మళ్ళీ మూత తీసి ముక్క అంతా ఒకసారి కలిపి వాటర్ పోసుకుందాము. ఓకేనా. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం మనం కలుపుకొని, ఇందాక మనం ఉప్పు వేసుకోలేదు కదా, ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని, కొంచెం ఉప్పు పడుతుంది మాకు. నేను ఉప్పు కొంచెం వేసుకున్నాను. మీకు సరిపోతే వేసుకొని అవసరం లేదు. ఓకేనా. ఇలా కలిపేసి ఈ టైంలో నేను కొంచెం ఎవరెస్ట్ మసాలా పొడిని ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం మనం ఒకసారి కలిపి చూడండి. ఇలా మొత్తం కలిపేసుకుని, ఇంకా వాటర్ ఉంది కదా, ఎగరాలి కదా మనకి, మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారి మూత తీసి మనము ఈసారి కొంచెం కొత్తిమీర మొత్తం కట్ చేసుకున్నది ఈ చికెన్లో వేసి బాగా కలిపి మనం కొంచెంసేపు మళ్ళీ ఉడకనివ్వాలి. అప్పుడు ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి చికెన్కి పడుతుందన్నమాట.
ఓకేనా? ఇలా మూత పెట్టేసుకోండి. జస్ట్ ఒక 5 మినిట్స్ చాలు. అప్పుడేమవుతుందంటే అదంతా ఎగిరి మనకి ఇట్లా ఆయిల్ బయటకొస్తుంది. చూసారుగా, ఇలా గ్రేవీతో మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇంకొక 5 మినిట్స్ ఆ వేడితో మగ్గితే మనకేంటంటే ఆయిల్ అనేది సపరేట్ అయ్యి మనకి బాగా చూపిస్తుంది కర్రీ. చూసారు కదా! మీకు నచ్చిందా అండి? మీరు కామెంట్ చేయండి నాకు ఎలా ఉందో అనేది. ఓకేనా? బాయ్.